పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కన్వీనర్ జిల్లెల ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ చేపట్టి నినాదాలు చేస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఈ రాష్ట్ర అధ్యక్షులు రజనీకత్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత, అధ్యాపకుల ఖాళీలు, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. వీటిని వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఈ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం బంద్ కూడా స్వచ్ఛందంగా విజయవంతం కావడం జరిగింది. ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేకుండా విద్యార్థులు చదువుతున్నారు. కనీసం బ్లాక్ బోర్డులకు కలర్ కూడా వేయని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా ఈరోజు నిర్వీర్యమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. మధ్యాహ్న భోజనానికి ఈరోజు పౌష్టికాహారమైన భోజనం అందించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 23,000 పాఠశాలలను 4,000 పాఠశాలకు కుదిస్తున్నది. అంటే ఈరోజు 19,000 పాఠశాలను తీసేస్తున్నారు. పాఠశాల మూసివేతకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ చేస్తున్నాం. పాఠశాలను మూసివేయద్దని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకుండా, దాంతోపాటు పర్యవేక్షణ లేకుండా ఎంఈఓలు, డిఈఓలు, డిప్యూటీ ఈఓలు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తక్షణమే ఈరోజు డిఈఓలు నియమించాలని, ఎంఈఓలు నియమించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల అక్షరాలకు లక్షల రూపాయల ఫీజుల దోపిడీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజుల దోపిడీ అరికట్టాలి, అనుమతి లేని పాఠశాలను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 9 తీసుకొచ్చి పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ అందకుండా చేస్తున్నది. కాబట్టి ఈరోజు పేద విద్యార్థులకు సకాలంలో పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ అందించాలి. టీబీటీ శిక్షాన్ని ఎత్తివేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వమైన విద్యార్థి ఉద్యమాలను ఇంకా ఉధృతం చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బంద్ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.